ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. గుండెపోటు వచ్చి 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో సోమవారం సాయంత్రం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్ సరిత దంపతులకు 2 కుమారులు జశ్వంత్, సుశాంత్ ఉన్నారు. దంపతులిద్దరూ కూలి పని చేస్తూ 2 కొడుకులను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. జశ్వంత్ కోనరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా సుశాంత్ ముస్తాబాద్ మండలంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో క్రిస్మస్ పండుగ కోసం సుశాంత్ ఆదివారం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఇంట్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడు. మధ్యాహ్నం ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేస్తుండగానే సుశాంత్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. క్రిస్మస్ సంబరాలతో సంతోషం నిండాల్సిన వారి ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ కోరారు.